హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సమ్మర్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేక విషయాలు తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? రైట్. సో సమ్మర్లో ఎస్పెషల్లీ ఇది స్టార్టింగ్ సమ్మర్లో చాలా సిమ్టమ్స్ చూస్తామండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము వింటర్ నుంచి సమ్మర్కి మారుతుంటామంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సమ్మర్ లేకపోతే లేట్ స్టేజెస్ ఆఫ్ వింటర్లో ఏమవుతుందంటే సో మన బాడీ ఇంతవరకు కోల్డ్కి అడాప్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అది సడన్గా సమ్మర్గా మారుతుందో ఈ ఎర్లీ స్టేజెస్లోనే మనం సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ స్టేజ్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే చాలామంది అనుకున్నట్లు సమ్మర్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే సింపుల్ హెడేక్, చిన్న హెడేక్ దగ్గర నుంచి ఐసీయూలోకి వెళ్ళి డెత్ అయ్యేంత వరకు అంత కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకు సమ్మర్ అర్లీ స్టేజెస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో మనము సమ్మర్ హీట్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనము సింపుల్ హెడేక్ ఉండొచ్చు, లేకపోతే వీక్నెస్ ఉండొచ్చు, వామిటింగ్స్ రావచ్చు, లేకపోతే వామిటింగ్ వచ్చినట్టు నాజియా అంటాం అనమాట, నాజియా ఉండొచ్చు, లేకపోతే డిస్కంఫర్ట్ ఉండొచ్చు, కొంచెం అనీజీగా ఉండొచ్చు, లేకపోతే మెలైస్ అంటాము అంటే ఫీవర్ వచ్చినట్లు, ఒక్కొక్కసారి ఫీవర్ రావడము, లేకపోతే సివియర్ కండిషన్స్ ఏమవుతుందంటే ఫీవర్ అనేది మనకు 100 degrees నుంచి ఈవెన్ మేము చూసిన డెత్ కేసెస్లో ఏమవుతుందంటే 108 degrees వరకు ఫీవర్ వెళ్ళింది కూడా మనం చూసామన్నమాట. సో వర్టిగో రావడము అంటే చక్కర రావడము, అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోవడము, కోమాలోకి వెళ్ళిపోవడం, డెత్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ సీరియస్ సిమ్టమ్స్ మనము రెగ్యులర్గా సమ్మర్లో చూసే సిమ్టమ్స్ ఇవన్నీ. సరే, అంటే ఈ సమ్మర్లో పిల్లలకి అంటే పెద్దలకి ఎండలో ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తుంటాయి సార్? రైట్. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రైట్. సో మెయిన్గా మనము సమ్మర్లో పిల్లల్లో చూసేది ఏంటంటే ఎటువంటి పిల్లల్లో చూస్తామంటే సో నిద్ర సరిగా పోని పిల్లలు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళడము, లేకపోతే ఎక్కువ ఎండలో ఆడుకోవడము, సమ్మర్ క్యాంప్స్ అని కండక్ట్ చేస్తుంటారు. ఇటువంటి పిల్లలు కూడా మన దగ్గర ఎక్కువ వస్తుంటారు. అదేవిధంగా సమ్మర్ హాబీస్ అంటాం అనమాట, ఏంటంటే క్రికెట్ ఆడడం కానీ లేకపోతే ఫుట్బాల్ ఆడడం కానీ ఇవన్నీ సమ్మర్లో ఎక్కువ చూస్తుంటాం. వీళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్కింగ్ విమెన్ అనమాట, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు విమెన్, వీళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో చాలామంది ముసలి వాళ్ళలో ఎటువంటి వాళ్ళలో వస్తుంటాయి అంటే రాత్రులు నిద్రపోని, లేకపోతే జీరియాట్రిక్ అంటున్నాడు, వీళ్ళల్లో ఎక్కువ సిమ్టమ్స్ చూస్తుంటాం. మెన్లో ఏంటంటే బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, రాత్రులు మేల్కునే వాళ్ళు, అదేవిధంగా రోడ్ సైడ్ సెల్లర్స్ ఉంటారు చూసారా, ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతుంటారు వీళ్ళు. తర్వాత ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్, అంతేకాకుండా క్రానిక్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ ఉండడం కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, PCOD ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, వీళ్ళకంతా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటారనమాట. సో వీళ్ళల్లో కూడా స్కిన్ సిమ్టమ్సే కాదు వేరే సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనం పాథాలజీ తీసుకున్నప్పుడు అసలు ఎందుకు వీళ్ళలో ఏం జరిగింది సమ్మర్లో అని మనం తీసుకుంటే సో ఫస్ట్ డీహైడ్రేషన్ అనమాట, లాస్ ఆఫ్ వాటర్, బాడీలోంచి హీట్ వల్ల వాటర్ అంతా వెళ్ళిపోయి వీళ్ళకి ఆ సిమ్టమ్స్ వస్తాయి. వాటర్తో పాటు వాటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి అనమాట. ఎలక్ట్రోలైట్స్ అంటే మనకు కావాల్సిన మినరల్స్, సోడియం కానీ పొటాషియం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. దాంతో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే సమ్మర్ స్ట్రోక్ అంటాం, లేకపోతే సమ్మర్ వడదెబ్బ అంటారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని హైపోథాలమస్ అంటాం. ఈ పార్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన టెంపరేచర్ని రెగ్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్కువ ఉందనుకోండి, బయట ఎక్కువ వేడి ఉందనుకోండి, మన బాడీని కూల్ చేయాలన్నమాట. సో బయట ఎక్కువ కూల్ ఉందనుకోండి మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేయాలి. అది థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కితే తగ్గిస్తుంది, తగ్గితే ఎక్కిస్తుంది అనమాట. దాన్ని థర్మోస్టాట్ మెకానిజం అంటాము. సో ఇదంతా మెయింటైన్ చేసేది బ్రెయిన్లో మనకు హైపోథాలమస్ అనే పార్ట్. ఎప్పుడైతే ఈ పార్ట్ అన్కంట్రోల్ అయిపోతుందో మనకు టెంపరేచర్స్ ఏంటంటే 108 వరకు వెళ్ళి డెత్లోకి వెళ్ళి చూస్తామన్నమాట. సో ఇవన్నీ మనం కామన్గా చూసే సిమ్టమ్స్ కానీ పాథాలజీస్ కానీ. సరే, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ ఈ సమ్మర్లో? రైట్. ఫుడ్ అనే కాదండి, మనం సమ్మర్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూద్దాము. ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఓవర్ ఎక్స్పోజర్. సమ్మర్లో మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకోండి వేడికి, దాన్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి? సో సూర్యుడు పైకి వచ్చే ముందే మీ ప్లేస్కి వెళ్ళిపోవడము, ఎప్పుడైతే సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఉంటాడో ఎక్కువ బయట తిరగకపోవడము, సూర్యుడు బయటికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి వాతావరణం చల్లబడిన తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి రావడము, ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో డైట్లో మీరు చెప్పినట్టు ఎస్పెషల్లీ ఏంటంటే మంచిగా వాటర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. సో మంచి ఫ్రూట్స్ కానీ, లేకపోతే జ్యూసెస్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం, లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ తీసుకోవడము. సో ఎటువంటివి బటర్ మిల్క్ కానీ,
కోకోనట్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే మస్క్ మిలాను, వాటర్ మిలాను, మనకు సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా తీసుకోవచ్చు. సో చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. చికెన్ ఎక్కువ తీసుకుంటే హీట్ ఎక్కువైపోతుంది, ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే హీట్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ అపోహలు, దీంట్లో ఎటువంటి నిజం లేదు. మీకు కన్నా చికెన్ ఎక్కువ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మానేయాలి తప్పితే అందరికీ ఇది వర్తించదనమాట. బేసిక్గా సైంటిఫిక్గా సమ్మర్లో హీట్ రావడానికి చికెన్ తినడానికి, ఎగ్స్ తినడానికి, లేకపోతే కొంతమంది పల్సస్ అంటారు, పప్పు దినుసులు తింటే హీట్ ఎక్కువ అవుతుంది అంటారు. ఇవన్నీ బేస్లెస్ థింగ్స్ అండి. సో ఇవన్నీ చేయకూడదు. ఇంకోటి మీరు అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఏంటి? ఒకటి, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఎక్కువ కారం ఉన్న ఫుడ్స్ తినడము, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడము, లేకపోతే ఎక్కువ గీ ఉన్న ఫుడ్స్ తినడము, లేకపోతే స్వీట్స్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడము, ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు సరౌండింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేస్తున్నారనుకోండి, క్లోజ్డ్ వెహికల్స్లో వెళ్ళండి ఓపెన్ వెహికల్స్లో కంటే. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ ట్రావెలింగ్ కానీ, ఓపెన్ బైక్ ట్రావెలింగ్ కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో క్లాత్ ఎటువంటి క్లాత్ వేసుకోవాలి? క్లాతింగ్లో మెయిన్గా వైట్ క్లాత్స్ వేసుకోండి, కాటన్ క్లాత్స్ వేసుకోండి. ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు హ్యాట్ పెట్టుకోండి, ఎస్పెషల్లీ వైట్ హ్యాట్ పెట్టుకోండి. సో వైట్ హ్యాట్ అనేది ఫ్రంట్ ఉన్నదే కాకుండా మనం క్రికెటర్స్ పెట్టుకుంటారు చూసారా, అప్పుడప్పుడు మన కేసీఆర్ కూడా పెట్టుకునేవాళ్ళు. సో అటువంటి ఫుల్ హ్యాట్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. పాలిస్టర్ క్లాత్స్ కానీ, సిల్క్ క్లాత్స్ కానీ అవాయిడ్ చేయండి. సో దీంతోపాటు ఇన్నర్ వేర్ కూడా మంచి కాటన్ ఇన్నర్ వేర్గా ఉండడం చూసుకోవడం చాలా బెటర్ అనమాట. సో ఇంకొకటి, హీట్ షాక్ అవాయిడ్ చేయాలి. హీట్ షాక్ అంటే ఏంటంటే, మీరు బాగా ఎండలో తిరిగి వచ్చారు, సడన్గా ఏసీలోకి వెళ్ళడం అనమాట, దీన్ని షాక్ అంటారు. ఇటువంటివి అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఏసీలో ఉన్నారు, సడన్గా బయటికి వెళ్ళి ఎండకి ఎక్స్పోజ్ కావడం అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ మీరు ఎండలో ఉంటే కొంతసేపు నార్మల్ టెంపరేచర్కి వచ్చి ఆ తర్వాత ఏసీలోకి రావాలి. లేకపోతే మీరు ఏసీలో ఉంటే కొంచెంసేపు నార్మల్ టెంపరేచర్కి వచ్చి ఆ తర్వాత ఎండలోకి పోవాలి. అంతేగాని సడన్గా రాకూడదు. హీట్ షాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇంకోటి, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అయితే ఎండాకాలంలో ఎంతసేపు అయినా నిద్రపోవచ్చు. అదే అడల్ట్ అయితే 7 to 9 hours నిద్రపోవడం చాలా మంచిది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ కూడా ఎక్కువ చేయకుండా మైల్డ్ ఎక్సర్సైజెస్ చేయండి. సో బాత్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో 2 times చేస్తే బాత్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సో సమ్మర్ అంతా హ్యాపీగా ఉండొచ్చు మీరు. సార్, ఈ సమ్మర్లో వచ్చే ఇష్యూస్ గురించి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.